హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? భోజనం చేశారా? వెరీ గుడ్. అయితే మనం రోజులాగా ఒక చిన్న కథ విని పడుకుందాం, సరేనా? మనం ఏం చేద్దాం? రోజులాగా ఒక చిన్న కథ విని పడుకుందాం. కథ పేరు కోపం వస్తే. ఏంటి కథ పేరు? కోపం వస్తే. అనగనగా గోవింద నగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ ఉండేవారు. సుందరయ్య అనే రైతుకి కొడుకు పేరేంటి? రమేష్. 10వ తరగతి చదివేవాడు రమేష్. రమేష్ మంచివాడే, కానీ కోపిష్టి, కొంచెం కోపం ఎక్కువ. కాకపోతే ఎంత కొట్లాడినా కోపం తగ్గిపోగానే క్షమాపణ అడిగేవాడు. రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు. రమేష్, నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఒక మేకు కొట్టు అని చెప్పాడు. రమేష్ రంగయ్య చెప్పినట్టుగానే తనకి ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు ఒక మేకు తీసుకెళ్ళి పెరట్లో ఉన్న తలుపుకి కొట్టేవాడు. అయితే రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది. అంటే మొత్తం తలుపంతా ఇంచుమించుగా మేకులతో నిండిపోయింది. ఒకరోజు రంగయ్య రమేష్కి అది చూపించి, ఈ మేకులతో తలుపు చూడడానికి ఎంత అసహ్యంగా ఉందో కదా, నువ్వు కోపడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను అలాగే చూస్తారు అని చెప్పాడు. అర్థమైంది నాన్న, నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు రమేష్. అప్పుడు రంగయ్య, మంచిదే, నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అని చెప్పాడు. రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు. తనకు ఎప్పుడైతే కోపం వచ్చిందో, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడో అప్పుడు ఆ తలుపు నుంచి ఒక్కొక్క మేకును తీయడం మొదలుపెట్టాడు. అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మేకు చిన్న చిల్లు మిగిలిపోయింది. రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసిన వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి. అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వు ఎదుటి వాళ్ళపైన కోపం చూపించినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఒక మేకుని దించినట్లే. ఆ తరువాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది. నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా కోపడకూడదు అని చెప్పాడు. రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ ఇంకెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు. పిల్లలు, అర్థమైంది కదా? మనకి కోపం వచ్చినప్పుడు ఎదుటి వారి మీద చూపించకూడదు. మనకి కోపం వచ్చే పని వారు ఎందుకు చేశారో, దానిలోని నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో మనం గ్రహించాలి. ఒకవేళ మనకి అర్థం కాకపోతే అమ్మని కానీ నాన్నని కానీ అడగాలి, సరేనా? కథ అర్థమైంది కదా? అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి, నేను మళ్ళీ ఆ కథ అర్థమయ్యేలాగా చెప్తాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా
చూడమని చెప్పండి. వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అమ్మకి నాన్నకి చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సరేనా? మరి పడుకుందామా? గుడ్ నైట్. గుడ్ నైట్.